నరుడు అంటే మానవుడు. కాస్త ఆక్షేపించడం కోసం బృహన్నరుడు, ఇంకా పెద్ద మానవుడు అంటే అసలు మొగాడు కాదని అర్థం. దానికోసం అలా చెబుతాం అనమాట. ఒక్కోసారి చూడండి, మనకు ఎవరైనా వెక్కిరించా ఆయన మహానుభావుడు అంటాం. మహానుభావుడు అని సాగదీశామంటే పనికి మాలినవాడని అర్థం. మామూలుగా మహానుభావుడు అంటే పర్వాలేదు, ఆయన మహానుభావుడు అండి అని నవ్వేమంటే అంతే, అయిపోయింది. ఆ హాకి దీర్ఘం తీసావు, నువ్వు నవ్వు కూడా నవ్వేమంటే అయిపోయినట్టే, వాడు ఏదో వేషాలు వేసాడని అర్థం. అలాగా ఒట్టినరుడు కాదు బృహన్నర. బృహన్నల అంటే ఇంకా పెద్ద మనిషి అండి అంటే మామూలు వాడు ఆడో మొగ తెలియట్లే, ఏం చేయమంటావు. అటువంటి పేరు పెట్టుకుని అది దేవేంద్రుడికి కూడా ఒక రకంగా అన్వయించేటువంటి పేరు. అందుకని అబద్ధం కూడా ఆడకుండా వాళ్ళ వృత్తులకి వాళ్ళ జన్మకి తగినటువంటి పేర్లు పెట్టుకుని ఆయన ప్రవేశించింది ఒప్పుకుంటే అది చూసిన వాళ్ళు ఒక్కసారి అనుకుంటున్నారట, ఆ రూపం చూడగానే ఆడుతనంబు నిక్కమున కారసి చూడగలేదు. తిక్కన గారి యొక్క శరీర నిర్మాణ శాస్త్ర పరిజ్ఞానం, ఎనాటమీ అంటారండి దీన్ని ఇంగ్లీష్లో, శరీర నిర్మాణ శాస్త్రం.